అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 25 వచనాల నుంచి మనం చూసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఇతరులతో మనం ఎలా ఉండాలి అనే దానిలో మొట్టమొదటిగా మనము అబద్ధం పలకకూడదు, సత్యమే పలకాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత కోపం ద్వారా వచ్చే ఆ పాపము నిలిచి ఉండకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. మూడవదిగా దొంగతనం చేయకూడదు, మన చేతులు కష్టపడి పనిచేయాలి, ఇతరులకు పంచిపెట్టాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. సో ఇదనము నాలుగవదిగా మనము అనుకూల వచనమే మాట్లాడాలి, ఎలాంటి దుర్భాష మనము మన నోటికి రానివ్వకూడదు అనే విషయాన్ని మనం చూసుకుందాం. 29వ వచనం చూసినట్లయితే వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. సో ఎవరైతే మన మాటలు వింటూ ఉన్నారో వారందరికీ మన మాటల వల్ల ఏమి కలగాలి? మేలు కలగాలి. అవసరాన్ని బట్టి వాళ్ళకి క్షేమాభివృద్ధికరమైన, వారికి క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అలాంటి మాటలే మనము అనుకూల వచనాలు. చాలాసార్లు ప్రతికూల వచనాలు అంటే బాధ పెట్టే వచనాలు, వాళ్ళని దుఃఖపెట్టే వచనాలు, లేకపోతే వాళ్ళని కృంగదీసే వచనాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మన మాట అది అనుకూల వచనమే మనము పలకాలి. దుర్భాష మన నోటికి రాకూడదు. చాలా కోపంలో దుర్భాషలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి లోకంలో ఉన్న వాళ్ళకైతే ఊతపదాలు, దుర్భాషే వాళ్ళ ఊతపదం అయిపోతుంది. సో మన నోటికి పోకిరి మాటలైనా కానీ బూతులైనా కానీ మన నోటికి రానివ్వకూడదు. సో మన పెదవులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం నోటి మాట గురించి చెప్పుకుంటూనే వచ్చాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన నోటి మాట జాగ్రత్తగా పలకాలి. దుర్భాష అనేది మన నోటికి రానివ్వకూడదు. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇదేం బూతు మాట కాదులే, అంటే మన కొలత అది. ఏదో లోకంలో మాట్లాడేవాళ్ళు మాట్లాడి నీ బూతు మాటలని, మనం మాట్లాడే ఈ బూతు మాటలు కాదు అని మనం అనుకుంటాం. కానీ మత్తయి సువార్తలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా అని పలికినా కానీ అది న్యాయాధిపతుల చేత విచారించదగినది, అది మన నరకానికి తీసుకొని వెళ్ళేది. కాబట్టి వ్యర్థుడా అనే మాట కూడా మనం పలుకోకుండా మన పెదవులను కాచుకుంటే ఎంత బాగుంటుంది. మన డైలీ సందర్భాలలో మన భర్తలతో, భార్యలతో, బిడ్డలతో మాట్లాడేటప్పుడు, నా అనేవారితో మాట్లాడేటప్పుడు, లేకపోతే కోపంతో నీ శత్రువుల విషయం మాట్లాడేటప్పుడు, మొన్న నాన్నగారు చెప్పారు కదా రాజకీయ నాయకుల గురించి వాడు వీడు అని. పెద్ద అధికారంలో, అసలు ఆ అధికారంలోకి నువ్వు వెళ్ళడానికి నీకు అసలు ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఆ వ్యక్తిని కలవడానికైనా నీకు ఛాన్స్ దొరుకుతుందా? దొరకదు. కానీ అలాంటి వారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా అంటే మనము చాలా క్యాజువల్గా బతికేస్తాము. దేవుడు మనల్ని ఎవ్రీథింగ్ హీ క్యాలిక్యులేట్స్, మన ప్రతి అడుగు ఆయన లెక్కప్ చెప్తారని, ప్రతి నోటి మాట ఆయనకి మనం లెక్కప్ చెప్పాలనే విషయాన్ని మనము గ్రహించాలి. అంతేగాని ఏదో బ్రతికేయకూడదు, జాగ్రత్తగా బ్రతకాలి. మనం చిన్నప్పటి నుండి కూడా అలా అలవాటు అయిపోతే ఎట్లా? అందుకని మన బిడ్డలు మనం ఎలా మాట్లాడతామో, మనం ఎలా ఇతరుల పట్ల ప్రవర్తిస్తామో మన బిడ్డలు కూడా అలానే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మన నుండే నేర్చుకుంటారు. వాళ్ళు మనం ఎలా, కొంతమంది మేము చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ని ఏంటి అలా మాట్లాడేవాళ్ళు చాలామంది. మాకైతే అలా నేర్పించలే. మేము అసలు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళినప్పుడు అలా విని, అదేంటి మమ్మీని ఏమే అంటున్నారు, అలా అంటున్నారు ఏంటి అని మాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే మాకు తెలిసింది మమ్మీ వస్తారా, చేస్తారా, అమ్మ ఇటు రండి, అమ్మ ఇది చూడండి, అలా పలకడమే తెలుసు. కానీ ఇటు రావే అలా పిలవడం ఎప్పుడు వినలేదు. అదేదో ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు, ఫ్రెండ్స్ని కూడా అట్లా పిలవడం మాకు అరుదే. సో ఫ్రెండ్స్ని పిలుచుకుంటారేమో కానీ
బట్ మదర్ని అలా పిలవడము మేము ఎప్పుడు మేము అలా మాట్లాడుతుంటే వాళ్ళకి వింతగా ఉండేది. అదేంటి మీరు 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 అంటున్నారేంటి మమ్మీని అంటూ ఉండేవాళ్ళు. అంటే మన పేరెంట్స్ ఎట్లా మనకి నేర్పిస్తారో మనం కూడా అదే నేర్చుకుంటాము. అలానే మీరు మీ బిడ్డలకు ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి. అక్కలు అయినటువంటి వారు ఉన్నారనుకో, వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ తమ్ముళ్ళకి మాదిరిగా ఉండాలి. అట్లా ప్రతి ఒక్కరికి మనం ఎలా ఉండాలంటే తోటివారికి మాదిరిగా ఉండాలి. మన నోటి మాటలు ఏదో అలా బ్రతికేకండి, జాగ్రత్తగా మాట్లాడండి, దుర్భాషలు రానివ్వద్దు, వ్యర్థమైన మాటలు రానివ్వద్దు. వస్తాయి. నాకైతే కొన్నిసార్లు ఎవరన్నా ఏదన్నా సందర్భంలో డిస్కషన్స్ జరుగుతున్నాయి అనుకో, ఆ మాటకి ఈ మాట చెప్పాలి అని నా మనసులోకి వస్తుంది. కానీ మనసులోనే దాన్ని ఆపేస్తా, దాన్ని బయటకు రానివ్వను. ఎందుకు నాకు అనవసరంగా ఒక మాట వేయడం ఎందుకు అని చెప్పి అది దాదాపు మైండ్లోనే. అందుకే చాలా తక్కువ మాట్లాడడం నాకు అలవాటైంది. ఇంట్లో అయినా సరే, మా పాపతో అయినా సరే, సాగర్ గారితో అయినా సరే చాలా తక్కువ కాన్వర్జేషన్ నడుస్తుంది మా మధ్యలో. ఎందుకు అంటే ఎక్కువ కాన్వర్జేషన్ అనవసరంగా ఏమవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తాయి. లేకపోతే ఒకరి మీద ఒకరికి ఇంకా భేదాభిప్రాయాలు ఎక్కువ కలుగు చేస్తాయి. అనవసరంగా ఎందుకు మాట్లాడడం. నిన్న కూడా మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. ఆత్మీయత గురించి, దేవుని ప్రేమను గురించి, ఆశీర్వాదం అంటే ఏంటి అని అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ డిస్కషన్స్ కొంచెం ఆర్గ్యుమెంట్స్లోకి పర్సనలైజ్డ్గా తీసుకుంటున్నట్టు పిల్లలు ప్రవర్తిస్తే నేను వెంటనే చెప్పాను, నాన్న ఇది పర్సనలైజ్డ్గా తీసుకోవడం కాదు, వ్యక్తిగతంగా తీసుకోవద్దు, దాన్ని వాదించడం కొరకు మనం మాట్లాడుకోవద్దు, వాదనలు పెట్టుకోకూడదు. ఈ థాట్ని మీకు పెడుతున్నాను, ఆలోచించి అసలు ఎలా ఉండాలి, ఎలా భక్తి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. దాని మీద స్టడీ చేయండి, దాని మీద ఆలోచన చేయండి. అంతేగాని ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళొద్దు నాన్న అని అక్కడితో ఆపేశాను. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తే ఇప్పుడు నా బిడ్డలకి నాకు మధ్యలో ఏమొస్తుంది, వాళ్ళు వాళ్ళు అనుకుంటే నేనేమో వాస్తవాన్ని చెప్పాలని నేను ట్రై చేస్తే మా ఇద్దరి మధ్యలో, నా కొడుకుల మధ్యలో నాకు మధ్యలో ఏమవుతుంది, నా బిడ్డలకి నాకు మధ్యలో కొంచెము భేదాభిప్రాయాలు రావచ్చు. అక్కడి వరకు తీసుకెళ్ళడం నాకు ఇష్టము లేదు. సో ఇక్కడ ఓటమి గెలుపులు కాదు నాన్న, ట్రూత్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడితో టాపిక్ ఎండ్ చేసేసాము. కాబట్టి ప్రతిదీ కూడా మనము ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళిపోయి ఎక్కువ మాట్లాడేసి మన మనసులో ఉన్న ప్రతి అభిప్రాయాన్ని ఎదుటివారి మీద రుద్దేసేసి వాళ్ళకి కష్టం కలిగించి వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్షిప్ వీక్ అయ్యేలాగా చేసుకునే కంటే ఆర్గ్యుమెంట్స్ వరకు వెళ్ళకోకుండా, ఇది నా ఒపీనియన్. ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సింది అందరు ఒపీనియన్స్ ఒకేలాగా ఉండవు. ఇట్స్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఆ ఒపీనియన్స్ అన్నిటిని ఒకరి మీద రుద్దేయాలి అంటే నో, అది తప్పు. కాబట్టి ఒపీనియన్స్ని నేను ఎప్పుడు చెప్పినా ఇది నా అండర్స్టాండింగ్, ఇలా నాకు అర్థమైంది, ఇది నా అనుభవం, లేకపోతే ఇది నా ఒపీనియన్ అంతే, అక్కడి వరకే. కానీ నాలాగా అందరూ చేయాలని, నాలాగా అందరూ ఉండాలని, అది ఇట్స్ రాంగ్, అలా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనము రెస్పెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరి ఒపీనియన్ని, తెలుగులో ఏమంటారు ఒపీనియన్ని, అభిప్రాయం, ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని మనము రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ని కలిగించి అలా వదిలేయడము అనేది అది మనకి మంచిది. కాబట్టి ఇక్కడ వినువారికి అది ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధి కలిగే విధంగా మాట్లాడండి. ఎదుటివారిని ఎంకరేజ్ చేసేదిగా మాట్లాడాలి. ఎదుటివారిని ఒకవేళ వాళ్ళ తప్పులు, వాళ్ళ లోపాలు ఆధ్యాత్మికంగా బోధించేవారమైతే, ఆధ్యాత్మికంగా వాళ్ళు నొప్పించినా, అంటే అది పాపం, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు అది నొప్పి కలుగుతుంది. అందుకే అట్ ది ఎండ్ నేను ప్రతిసారి చెప్తా, ఒకవేళ ఇంకా ఇంత భక్తి చేసినా మనం ఇంకా వాక్యం విన్నప్పుడు అరే ఏం చేస్తున్నా నేనేం చేయలేకపోతున్నాను
అనే నిరుత్సాహం వచ్చినప్పుడు నేను ఎట్ ది ఎండ్ ఇంకొక మాట చెప్తాను మీకు, ఇంతకాలం చేసింది అదేమీ వ్యర్థమో అయిపోదు. 1వ తరగతి చదివేమో అంటే కంప్లీట్ చేసుకొని 2వ తరగతి కంప్లీట్ చేసుకొని 10th ఫెయిల్ అయ్యావు అనుకో, 10th ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే, 10th ఫెయిల్ అయ్యానని డిప్రెషన్లోకి ఏమి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఎన్ని క్లాసులు పాస్ అవ్వకుండా వచ్చావు నువ్వు, 9th వరకు ముందుకు, ఈ 9th వరకు చదివింది వృధా అవ్వలేదు. ఏదో 1 సంవత్సరం పోతుంది, మళ్ళీ చదువుకో, మళ్ళీ పాస్ అవుతావు. అలానే భక్తిలో కూడా 9th క్లాస్ వరకు పాస్ అవ్వకుంటూ వచ్చావు అంటే కొంత సబ్జెక్ట్ని నేర్చుకుంటూ వచ్చావు. ఏదో ఒక్కసారి ఫెయిల్ అయ్యావు అనుకో, ఇట్స్ ఓకే. నిరుత్సాహపడిపోకుండా మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే సాధించు. భక్తిలో అలా ఉండాలి అనేది అనేక మార్లు చెప్తూ ఉంటాను. కాబట్టి క్షేమాభివృద్ధి కలిగేలాగా బోధించేవారమైనటువంటి వారము కూడా ఇతరులకు క్షేమము కలగాలి, ఇతరులు దేవునితో సహవాసము కలిగి జీవించాలి, దేవునితో ఐక్యత కలిగి ఉండాలి, దేవునితో ముడివేసుకున్న వారుగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, పరలోకంలోకి వెళ్ళడం కొరకు భక్తి చేస్తున్నాము అంటారు. దట్ ఈజ్ రాంగ్. పరలోకంలో దేవునితో ఉండడం కాదండి భక్తి అంటే. భక్తి అంటే ఏంటంటే ఇప్పటి నుంచి దేవునితో నడవడము. అర్థమైందా? దేవుణ్ణి తెలుసుకున్న దగ్గర నుంచి, దేవుని రక్తంలో కడగబడిన దగ్గర నుంచి నరకములోనికి వెళ్ళడానికి చేసే క్రియలు చేయకుండా, అంటే దేవునికి అయిష్టమైన క్రియలు చేయకుండా దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. భయముతో ఆయనకు ఇష్టం లేని చేయడం కాదు, నరకము కొరకు భయపడి పరలోకంలోకి వెళ్ళాలి అని ఆయన ఇంటి కోసము ఆయనతో ఆయనకి ఇష్టమైనట్టు నడవడం కాదు. పరలోకము అంటే దేవుని యొక్క ఇల్లు. పరలోకము అంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లును ఆశించి దేవునితో నడవడం కాదు, దేవుని మీద ప్రేమతో దేవునితో నడుస్తూ ఆయనతో పాటు ఆయన ఇంట్లోకి వెళ్ళడం. అర్థమైందా మీకు? కాబట్టి ఈ పరలోకము కోసము భక్తి చేస్తున్నారు చాలామంది. దట్ ఈజ్ రాంగ్. ఓకే, నరకానికి భయపడి భక్తి చేస్తున్నారు చాలామంది, అది రాంగ్. నేననేది ఏంటంటే ఇట్స్ అ రిలేషన్షిప్. క్రీస్తుతో మనకున్న బంధం, ఆ బంధము, ఆ అనుబంధము, అది ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుతో ఐక్యమవ్వాలి, ప్రభువుతో కలవాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఈ భూలోకములో ఉన్నప్పుడే స్టార్ట్ అవ్వాలి. ఈ భూలోకంలో ఉన్న రిలేషన్షిప్ అలా కంటిన్యూ అవుతూ 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 ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అర్థమైందా మీకు? అది భక్తి అంటే. సో ఏదో నరకానికి భయపడి దేవుని దగ్గరికి అయితే మనము రావాల్సిన అవసరత లేదు. ఆయన మీద ప్రేమతో ఆయన రిలేషన్షిప్లో మనం కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. అందుకే కదా మనము ఈ లోకంలో మనం చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఆయనతో నడిచారు. ఆ సమస్యల్లో కూడా ఆయనతో నడుచుకుంటూ వచ్చారు, ఆయనతో నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి బ్రేక్ అయ్యే స్టేజ్ వచ్చింది. ప్రతిమకు నమస్కారం చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిమకు నమస్కారం చేయకుండా నిలబడ్డారు. అంటే ఇక్కడ ఏంటి? ప్రభువుతో నడుస్తారా లేదా? ప్రభుతో నడుస్తూ వచ్చారు. నడుస్తూ వస్తే వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేసేసారు. అగ్నిలో వేస్తే వాళ్ళతో ఎవరు నడుస్తున్నారు? అగ్నిలో కూడా ప్రభువు నడుస్తూ ఉన్నారు. అదేందా? అగ్నిలో కూడా ప్రభు వాళ్ళతో నడుస్తూ ఉన్నారు. అందుకే వారు ఎలా ఉన్నారు అంటే క్షేమంగా ఉన్నారు. సో అలా ఆయనతో నడుస్తూ వెళ్ళాలి. ఆయనతో అలాంటి గుడ్ రిలేషన్షిప్ని మనము కలిగి ఉండాలి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏదో పరలోకంలోకి వెళ్ళడానికి ఆయన ఇంటిని ఆశించి ఆయనతో రిలేషన్షిప్ చేయడం కాదు, లేదా ఆయనను ప్రేమిస్తూ ఆయనతో రిలేషన్షిప్ చేస్తే, ఆయనను వెంబడిస్తే ఇట్ ఈస్ డెడ్ ఈజీ. మనము ఏదైనా ఒక తప్పు మానేయాలి అంటే, ఏదైనా మన ఇష్టాన్ని మానేయాలి అంటే, మనము అన్నిటినీ ప్రక్కన పెట్టగలిగి ఉండాలి అంటే దేవుని మీద మనకేముండాలి? ప్రేమ అనేది
ఉండాలి. సో ఈ దేవుని మీద ప్రేమ మనకున్నట్లయితే ఎదుటి వ్యక్తితో మన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, దేవుడు ఏమన్నాడంటే ఆయనతో మన బిహేవియర్ ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తితో కూడా మన బిహేవియర్ అలా ఉండాలి అన్నారు. అప్పుడు మనం ఎదుటి వ్యక్తి పాపంలో ఉన్నప్పటికీ కూడా మనం వారిని ప్రేమించగలుగుతాము. దుర్భాషలు మన నోటికి రానివ్వము, లేకపోతే శాపవచనాలు మనము పలకము, వారిని శుభవచనాలే మనం పలుకుతాము, వారికి మేలు కలిగే వచనాలే మనము పలుకుతాము. కాబట్టి ఆయనతో రిలేషన్షిప్ కనుక మనము కలిగి ఉన్నట్లయితే ఇతరులకు హాని కలిగించే కరంగా మన మాటలు ఎక్కడ కూడా రావు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మరి అనుకూల వచనాలే మనం పలకాలి, క్షేమాభివృద్ధికరమైన వచనాలే మనం పలకాలి. దుర్భాషలు లేకపోతే బూతులు, వ్యర్థుడ అనే మాటలు, మన తిట్లు ఉంటాయి కదా, చీకటోడ, సైతానా, లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి మన తిట్లు. మరి అది శాపవచనమే కదా సైతానా అంటే, చీకటోడా అంటే మరి ఈ వచనాలే కదా, అవేమి శుభవచనాలు, క్షేమాభివృద్ధికరమైన పలుకు కాదు కదా అది. మనం ఈజీగా అంటాం అలా. ఇంకా ఏమో మరి నాకు గుర్తురాట్లా. ఇలాంటి మాటలు అవి ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసే మాట సైతానా అంటే కాదు కదా, కానీ మనం ఊరికే అనేస్తూ ఉంటాము. కాబట్టి మన నోటికి అలానే మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా వింటున్నారనుకో, ఆ వినేవారికి కూడా ఆ మాటలు ఎలా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా పిల్లలు ఎవరినన్నా కోపడుతున్నాను అనుకోండి, వాళ్ళు చాలా చెడ్డ పనే చేశారు. ఆ పని చేసినప్పుడు ఎవరూ చూడలేదు, ఏ పని చేశారో అది నేనే చూశాను, లేకపోతే నేనే విన్నాను. ఆ పాపను ఆ బాబును కోప్పడుతున్నాను. కోప్పడుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక బిలీవరో లేకపోతే సడన్గా ఎవరన్నా ఒక పెద్దోళ్ళో ఎవరో ఒక చిన్నోళ్ళో, పాస్టర్ అక్కంట, అక్కతో మాట్లాడదాము, అక్క చాలా బాగా మాట్లాడతారంట, ప్రేమగుంటారంట, ప్రేమ సహవాసం అంట, అక్క దగ్గరికి వెళ్దాము అని పాపం వాళ్ళు అప్పుడే వచ్చారనుకోండి. వాళ్ళు స్టెప్స్ మీద ఉన్నారు, నువ్వు ఈ అబ్బాయిని తిడతా ఉన్నావు. తిడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా 2 అడుగులు వేసిన తర్వాత మన తిట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాళ్ళు వస్తారు, ప్రైజ్ ద లార్డ్ అండి, ఎవరండి మీరు, రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళతో మళ్ళీ ప్రేమగా అప్పుడు ఎంత మంచి మనిషిగా వారు విన్నారో, వారు మనల్ని కలిసిన తర్వాత ఆ మాటలు విన్న తర్వాత ఆ గుడ్ ఒపీనియన్ అంతా పోయి మన మీద ఏ ఒపీనియన్ వస్తుంది? ఇప్పుడు ఈ వినే వ్యక్తికి మేలు కలుగుతుందా, లేకపోతే ఆ వ్యక్తి ఇక మళ్ళీ ఏదో వచ్చాం కనుక కలిసి వెళ్ళిపోతారేమో కానీ మళ్ళీ వాళ్ళ మీద మనకు ఒక మంచి ఒపీనియన్ కలుగుతుందా? ఆధ్యాత్మికంగా వారిని మనం ఏమన్నా పైకి తీసుకొని రాగలుగుతామా? రాలేమేమో. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుకని ఎందుకు తొందరపడాలి? ఈవెన్ ఎదుటి వ్యక్తిని కరెక్ట్ చేసే విషయంలో కూడా చాలాసార్లు దేవుని బిడ్డలమైనటువంటి మాలాంటి వారు తొందరపడిపోతూ ఉంటారు. వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ సెల్ఫ్స్. మేము కూడా ఏం చేయాలి అంటే హోల్డ్ చేసుకోవాలి. నేను కూడా ఒకసారి అట్లానే ఒక పాపని టీచర్స్ వస్తూ ఉన్నారు, టీచర్స్ భోజనానికి పిలిచాను. నేను ఏదైనా పని చేస్తే చాలా నీట్గా చేస్తాను, వాళ్ళకి ఏదో పని అప్పగించాను. ఏదో పని అప్పగించేటప్పటికి వాళ్ళకి కొంచెం చెత్తగా చేశారు. టీచర్స్ ఏమో లోపలికి వచ్చేసారు. ఆ మురికిగా ఉండడము నాకు ఇష్టం లేదు. నేను ఆ పాపని ఒక్కటేసా. చిన్నపిల్లలు కదా, నా కూతురు లాంటి వాళ్ళని ఒకటి. ఈ లోపు టీచర్లు వచ్చారు, చూసేశారు. అసలు టీచర్స్కి నా మీద చాలా గుడ్ ఒపీనియన్ ఉంటుంది. ఇక నా మనసులో గిల్టీ ఏమని, అరే ఏమెంత కఠినంగా ఉంటుందా అనుకుంటారేమో వీళ్ళు, ఎంత ప్రేమగా ఉండేదాన్ని ఎంత కఠినంగా ఉంటుందని అనుకుంటారా వీళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యింది, మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా మనం ఎలా బిహేవ్ చేయాలి, ఒకేలాగా బిహేవ్ చేయాలి. ఆ తర్వాత నుంచి ఐ వాజ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ముందు కంట్రోల్ చేసుకుంటాను, కానీ ఆ హడావుడిలో ఆ కంగారులో మరి ఒక తప్పు చేయడు. ఒకవేళ మురిగ్గా ఉన్నా పర్లేదేమో కానీ నేను ఆ పాపని ఎలా అనడము అనేది ఇంకా బ్యాడ్. అది చూసారా, మనం అనేక సార్లు
మనము మంచి చేయబోయి మనం ఇంకా తప్పులే చేస్తాము. అందుకని పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని కంట్రోల్ అవర్ సెల్ఫ్, మన కోపాన్ని, మన ఆగ్రహాన్ని, అవన్నిటినీ మనం ఏం చేసుకోవాలి, కంట్రోల్. దానికి తర్వాత వచనం కూడా అదే మనకి కనబడుతుంది. 31వ వచనం చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వీటన్నిటినీ విసర్జించాలి. విసర్జన అంటే తెలుసా మీకు? విసర్జన అంటే ఏంటి? ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? మీరు పొద్దున్నే టాయిలెట్కి వెళ్తారా, యూరిన్కి వెళ్తారా, దాన్ని విసర్జన అంటారు. విసర్జిస్తారు. విసర్జించిన దాన్ని మళ్ళీ పట్టుకుంటారా చేత్తో? అసలు మీ కంటితో చూడగలుగుతారా? విసర్జించింది మళ్ళీ ముట్టడము కానీ చూడడము కానీ అస్సలు చేయరు. అంటే విసర్జించేది అసహ్యమైనది. కనీసం మన లోపల వచ్చిన సలైవ ఆ గుట్టక కూడా మీరు ఉమ్ము కూడా మింగలేరు. అది వస్తే తూ అని ఉమ్ము వేసేస్తాం కదా. సో అంత విసర్జన అంటే అలా. ఇప్పుడు ఏమేమి విసర్జించాలంట? ద్వేషము, ఇతరుల మీద ఉండే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము అన్నిటినీ విసర్జించాలి. విసర్జించవలసినవి విసర్జించకుండా లోపలే ఉంచుకుంటే ఏమవుతుందండి? నువ్వు ఒక 3 days మోషన్కి వెళ్ళలేదనుకో, ఎలా ఉంటుంది నీ స్టమక్? ఒక 10 days వెళ్ళలేదనుకో, ఎలా ఉంటుంది నీకు? అసలు మనిషి బ్రతుకుతారా? ఎంత అనీజీగా ఉంటుంది. అరే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి రక్షించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ విసర్జించకుండా నీలోనే పెట్టుకుని కూర్చుంటున్నావు. నీ ఆత్మీయత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయత ఎలా ఉంటుంది? ఇలాంటి విసర్జన చేయవలసినవి విసర్జించకుండా అవి నీలోనే పెట్టుకొని ఉంటే నీ స్టమక్ ఎంత కుళ్ళిపోయి ఉంటుందో, నీ ఆత్మీయత ఎంత కుళ్ళిపోయి ఉంటుందో, ఎంత అనీజీ భక్తి చేస్తున్నామో. మనం నిన్న చదువుకున్న దానిలోనేమో కోపపడుడి కానీ పాపం చేయకూడదు అన్నది మొన్న. ఇక్కడ చూస్తే కోపము కూడా విసర్జించే ఆటలో ఉందా లేదా? ఇప్పుడు మీకు అర్థమైందా? కోపము ఉండాలో వద్దో అర్థమవుతుందా? కాబట్టి విసర్జించే వాటిని విసర్జించకుండా కొన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం మనం. ఆలోచించండి. నిజముగా క్రీస్తుతో రిలేషన్షిప్లో నువ్వు ఉండాలి అంటే వీటన్నిటినీ మనం ఏం చేయాలి? విసర్జించేవారుగా మనము ఉండాలి. కాబట్టి ఇలాగా మంచి వచనాలే పలకండి. 30లో చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఎందుకంటే విమోచన దినము వరకు మనం ఏం చేయబడి ఉన్నాము? ముద్రించబడి ఉన్నాము. ఆయన యందు మనందరము మీరు ముద్రించబడి ఉన్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాము. కాబట్టి మనము ఏం చేయాలంటే సమస్తమైన ద్వేషాన్ని, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, అలానే సకలమైన దుష్టత్వాన్ని విసర్జించేవారుగా మనము ఉండాలి. కాబట్టి ముద్రించబడి ఉన్నాము అనే అవగాహన చేసుకోనండి. ముద్రించబడని వారు వేరు, ముద్రించబడిన వారు వేరు. ముద్రించబడిన వారు విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. నేను ఎప్పుడో ఒకసారి న్యూస్ పేపర్లోనే ఎక్కడో చదివినట్టు గుర్తు, న్యూస్ వీల్డ్లోనే అనుకుంటా, ఒక బాబు వాడు పెయిన్ బాంబ్స్ ఉంటాయి కదా, టైగర్ బాము, అమృతాంజనం, జండు బామ్, ఇలాంటివన్నీ తినేస్తాడంట. వాడికి ఏం అవ్వదంట. అవన్నీ బాటిల్స్ తినేస్తాడంట. అది నాకు చాలా వింతగా అనిపించింది. ఇంకా అలాంటి 1-2 చదివినట్టు గుర్తు, నాకు అవన్నీ గుర్తులేదు కానీ ఇది బాగా గుర్తుంది. కాబట్టి ఇక్కడ వాడు బాడీ ఎలా అడ్జస్ట్ అయిపోయింది అంటే పెయిన్కి రాసుకునే బాంబ్స్ని వాడు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాడు, తినేస్తున్నాడు. వాడికి ఏమి హాని కలగదట, వాడు తినేస్తూ ఉంటాడట. భక్తి చేసే వాళ్ళు అట్లా అయిపోయారు. వీళ్ళకి విసర్జించవలసిన వాటిని
వాళ్ళు తినేస్తున్నారు అనమాట. అంటే ఎంత ఈవిలో చూడండి, వాళ్ళు ఎంత ఈవిలైతే, ఎంత అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు గనక ఎట్లుంటారో, ఆత్మీయతలో ఉన్నవాళ్ళు ఈ ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని విడవకుండా లోపలే డైజెస్ట్ చేసేసుకోగలుగుతున్నారు. విచిత్రంగా అనిపిస్తుంది కదా. డియో బామ్మ లేకపోతే ఈ బాములు తిన్నవాళ్ళు, టైగర్ బాములు తిన్నవాళ్ళు ఎంత విచిత్రంగా అనిపిస్తున్నాడు ఆ బిడ్డ. అలా ఉంది మన భక్తి. విసర్జించవలసిన వాటన్నిటినీ మనలో పెట్టేసేసుకొని మనము ఒక మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నాము. ఒక మనిషి రూపంలో ఉన్న జంతువు అనమాట, ఒక మనిషి రూపంలో ఉన్న దెయ్యం అనమాట, ఒక ఆత్మీయురాలు రూపంలో ఉన్న దెయ్యాలన్నమాట ఇవన్నీ. మనం అలా అయిపోతుంటే ఎట్లాగండి? పాపం ఆ దేవుడు పైనుండి మనల్ని చూసి ఏదన్నా భూలోకంలో మంచి జరుగుద్దేమో అని దేవుడు దూతలంటే మంచి జరిగితే తొంగి చూస్తారట. అలా తొంగి చూడడానికి బదులు వీటిని కూడా వాళ్ళు చూసి, బాబోయ్ ఏంటి మనుషులు ఇంత వాక్యం చదువుతున్నారే, ఇంత వాక్యం వింటున్నారే, ఇంత లోతుల్లోనికి బోధించబడుతూ ఉంది, బోధించేవారు జీవించట్లా, వినేవారు జీవించట్లేదు, నా ఆత్మతో బోధించబడుతూ ఉన్నా, పరిశుద్ధాత్ముడే స్వయంగా వారికి గ్రహింపు ఇస్తూ ఉన్నా వారు దేవుని వాక్యానికి లోబడట్లేదే అని పాపం ఆయన ఎంత దిగులు పడుతూ ఉన్నారో మనల్ని చూసి. వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్స్ చేసుకుంటున్నారేమో, యేసు ప్రభు దేవదూతలుగా, అరే ఏందిరా బాబు ఈ భూలోకంలో ఏంటి వీళ్ళు అని అలా భూలోకంలో ఉన్న ఒక్కొక్కళ్ళుగా గురించి మాట్లాడుతున్నారేమో, ఒక్కొక్క చర్చ్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారేమో. ఆ చర్చిలో మన ఎల్ఏఎఫ్ చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నారేమో, మన ఎల్ఏఎఫ్ చర్చిలో ఈ జూమ్లో వాక్యం వింటున్న వారి గురించి, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారి గురించి మాట్లాడుకుంటున్నారేమో. ఒక్కళ్ళమన్నా ప్లీజింగ్గా ఆయనకి కనబడుతూ ఉన్నామా? బోధిస్తున్నవారు, బోధ వింటున్నవారు ఎవరైనా విసర్జించవలసిన వాటిని విసర్జిస్తూ బ్రతకగలుగుతూ ఉన్నామా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఎవరమైనా ఉండగలుగుతూ ఉన్నామా? ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాము అనే అవగాహనలో విసర్జించవలసిన వాటి అన్నిటినీ విసర్జించగలుగుతూ ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకునండి. ఇంకా చివరిగా లాస్ట్ పాయింట్, ఐ విల్ కంక్లూడ్ హియర్. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ దయ కలిగిన వారుగా ఉండాలి, కరుణ కలిగిన హృదయము కలిగిన వారుగా ఉండాలి. విసర్జించవలసిన వాటిని విసర్జించండి. కరుణ కలిగిన హృదయము కలిగిన వారుగా, దయ కలిగిన వారుగా. దేవుడు మనల్ని ఎలా క్షమించారు? ఈ మాట ఎందుకు పలికారు అంటే, మన స్థితి ఏంటో మనకు తెలుసు, మన హృదయం ఏంటో మనకు తెలుసు, మన బుద్ధులేంటో మనకి తెలుసు, మనము ఇంటర్నల్గా ఎలా ఉన్నామో, లోపల ఎలా ఉన్నామో ఆయనకి తెలుసు. ఎంత దుష్ట స్వభావము కలిగిన నిన్ను ఆయన క్షమించి ఇంకా సజీవుల లెక్కలో నిన్ను ఉంచారో, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారని, ఆయన నీకు మార్గాన్ని వదిలేరని, ఆయన చనిపోయారని, తిరిగి లేచారని, పునరుద్ధాన శక్తిని నీకు ఇచ్చారని, ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చారు, నువ్వు చేయలేనివన్నీ చేసి పెట్టడానికి ఆయన నీకు పక్షంగా మూలుగుతున్నారని, ఇవన్నీ నీకు తెలుసు. సో నీవు ఎలాగా క్షమించబడ్డావో ప్రభు ద్వారా, అలానే నీవు కూడా ఇతరులను అలానే క్షమించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభువు ఎలా క్షమించారో అలాగ నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నావా? ప్రభువుకు మనము చేసినట్లుగా ఆయనను సిలువ వేసేటప్పుడు ఆయనను చిత్రహింసలు పెట్టినట్లుగా నిన్నెవరైనా పెడుతున్నారా? నిన్నెవరైనా దూషిస్తున్నారా? అంత శ్రమ పొందే ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగురు క్షమించయ్యా అంటే, మరి నీవు ఎందుకు ఇతరుల విషయంలో వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనలేకపోతూ ఉన్నావు?
చిన్న చిన్న వాటికే నీవు కోపాన్ని ద్వేషాన్ని పెంచేసుకుంటూ ఉన్నావు. దయ లేని వ్యక్తిగా ఉంటున్నావు, కరుణ లేని వ్యక్తిగా ఉంటున్నావు. ఇక దేవుని వాక్యం మనకు చెప్పేది దయ కలిగి బ్రతకాలి, కరుణ కలిగి బ్రతకాలి. కాబట్టి దయ కలిగి కరుణాహృదయము కలిగి మరి దేవుడు మనల్ని ఎలా క్షమించారో మనము కూడా ఇతరులను అలానే క్షమించాలి అని ప్రభువు ఆశపడుతూ ఉండగా మరి ఆయనకు ఇష్టమైనట్లుగా మనము బ్రతకడము అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విసర్జించవలసిన వాటిని విసర్జించండి. ఆ లిస్టుని జ్ఞాపకం ఉంచుకోండి. ఇది విసర్జించే స్వభావము కదా, ఇది నాలో ఉంచుకునే స్వభావము కాదు కదా. విసర్జించే వాటిని మనలోనే ఉంచుకుంటే దానివల్ల వచ్చే నష్టము ఏంటి అనేది ఫిజికల్ టర్మ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి స్పిరిచువల్ టర్మ్స్లో అది ఇంకా మోర్ డేంజరస్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని దయచేసి ఇలాంటి స్వభావాలు నీలో ఎక్కడైనా ఎప్పుడైనా కనబడుతూ ఉన్నప్పుడు ఆ దుష్టత్వాన్ని విసర్జించడానికి ఇమీడియట్గా దాన్ని విసర్జనలోనికి బాత్రూమ్స్లోకి తీసుకెళ్ళండి. బాత్రూంలోకి వెళ్ళే కదా విసర్జన చేసేది. అలానే మీ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోండి, విసర్జన గదిలోనికి వెళ్ళిపోండి. నాకు ఒకసారి ఒక అమ్మాయి నాకు చాలా అభ్యంతరకరంగా ఉండేది. ఆ అమ్మాయి బిహేవియరు నాకు చాలా బాధ అనిపించేది. నా దగ్గరే ఉండేది, నాతోనే ఉండేది. చాలా సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో నాతోనే ఉండేది. కానీ ఆ అమ్మాయి ప్రతి అడుగు కూడా నాకు చాలా భయంకరంగా ఉండేది. అది నేను అలా ఫీల్ అవుతున్నానా, ఆ పాప అలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. ఆ పాప బిహేవియర్ని చూసి నేను ఆ పాప విషయంలో అలా ఫీల్ అవుతున్నానా, లేకపోతే ఆ పిల్ల నిజంగానే అలా బిహేవ్ చేస్తుందో అర్థమయ్యేది కాదు. ప్రతి మూమెంట్ నాకు అబ్బా గుణపంతో పొడిచినట్లు అనిపించేది అనమాట. నాకు చాలా బాధగా అనిపించేది. ఇక నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ దేవుని దృష్టిలో నేనేం చేయకూడదు, తప్పు చేయకూడదు. నేను ఆ పాపని ప్రేమించగలిగి ఉండాలి, ఆ పాపని ద్వేషించకూడదు. కానీ ఆ పిల్ల చేసేవి నాకు బాధ అనిపించేసి, ఆ పిల్లతో అబ్బా ఈ పిల్ల ఎందుకు అసలు ఇక్కడ ఉందా అన్నంత బాధ ఉండేది నాకు. ఆ మూమెంట్లో నేను ఒక్కొక్కసారి టీచ్ చేస్తూ ఉండేదాన్ని, లేదా ఒక్కొక్కసారి స్కూల్లో ఉండేదాన్ని. అవన్నీ ముగించుకొని తక్కువని గదిలోకి వెళ్ళిపోయేదాన్ని, తలుపేసేసుకునేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. ప్రభా ఏంటి ఈ పిల్ల ఎలా బిహేవ్ చేస్తుందా, లేకపోతే నేను అలా ఫీల్ అవుతున్నానా? నేనైతే ఆ పిల్ల బిహేవ్ చేయకుండా ఫీల్ అయితే అది పాపం అయిపోతుంది. ఆ పిల్ల అలా చేసినా ఆ పిల్లని ప్రేమించకపోతే పాపం అయిపోతుంది. ఈ రెండు విధాలలో నేను పాపం చేయకూడదు. నేను నీకు దూరం అవ్వకూడదు, నీ ఆత్మను నేను దూరం చేసుకోకూడదు, నీ వాక్యానుసారంగా బ్రతకకుండా నేను ఉండకూడదు. గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా అసలు తలైతే ఒక్కోసారి గోడకేసి కొట్టేసుకునేదాన్ని. ఎందుకంటే దేవుని ఆత్మ నుంచి నేను దూరం అవడం నాకు ఇష్టం లేదు. అలాగా ప్రేయర్ చేసుకొని నేను మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ పౌడర్ రాసేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేదాన్ని. పక్కనే కదా రూమ్ అది, స్కూల్ అది. అప్పటికి ఇంకా షెడ్స్ మనవి. అట్లా నాకు ఆల్మోస్ట్ 1 సంవత్సరం నలిగాను. ఇట్లా ఇంత ఆ పాపకి ఏమి చెప్పేదాన్ని కాదు, బాగా ప్రేమించేదాన్ని. వాళ్ళ ఆ పాపను ప్రేమించినంత మిగిలిన వాళ్ళని ప్రేమించకపోతే ఆ పాప ఇంకో పాప కుళ్ళుకొనేది. ఆమెను ఎక్కువ ప్రేమిస్తారు, నన్ను ప్రేమించరని. పాప మా కుళ్ళుకొనే పాప నన్ను ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టలా. ఇబ్బంది పెట్టే పిల్లనే ఎక్కువ ప్రేమించేదాన్ని. ఎందుకు అంటే దేవుని ప్రేమ నేను చూపించాలి అని. దేవుని దృష్టిలో నేను పరిశుద్ధంగా ఉండాలి, లేదా దేవుని ఆత్మను కోల్పోకూడదు, దేవుడు క్షమించినంత క్షమించాలి అని వర్కౌట్ చేసి నలిగిపోయాను. అంత ప్రేమించాను. తర్వాత తనంతట తనే అక్క నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా కొన్ని రోజులు. సరే నాన్న చేసుకో అంటే ఒక రూమ్లో కూర్చుంది, కొన్ని రోజులు ప్రేయర్ చేసుకుంది. తర్వాత తన హృదయాన్ని సరి చేసుకుంది. అప్పుడు తను నాతో చెప్పిన మాటలు ఏంటంటే అంటే చెప్పడం అంటే మరి పలకడము ఇట్స్ నాట్
మళ్ళీ అది వేరే వెళ్ళిపోతుంది, పలకడం కాదు, రాసిచ్చింది. ఏమని చెప్పిందంటే, నేను ఇలా బిహేవ్ చేశా. నేను ఏదైతే ఫీల్ అయ్యానో నిజంగానే తను అలానే బిహేవ్ చేసింది. అప్పుడు ఒకటి కన్ఫర్మ్ అయ్యింది, అమ్మయ్య నేను తనని అపార్థము చేసుకోలేదు. రెండోది, ఆమె అలా చేసినా నేనేం చేయగలిగాను, 100% తన్ని ప్రేమించగలిగాను. అమ్మా, దేవుని దృష్టిలో నేనైతే తప్పు చేయలేదు. నాకు ఎంతసేపు నా దేవునితో ఉన్న నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు. నా బాధ అంతా అదే. ఎంతమంది ఎన్ని కోణాలలో విసిగిస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా, వారి ప్రవర్తన నాకు ఎంత ముళ్ళుల్లాగా, ఇప్పటికీ కొంతమంది అలాంటి ప్రవర్తన కలిగిన వారు నా ఇంట్లో ఉన్నారు. నాకు అది ఒక ముళ్ళు మీద బాటే. నాకు అనేక మంది, అనేక రకాల మనుషులు ఇక్కడ ఉండడాన్ని బట్టి ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. ఇట్స్ నాట్ ఈజీ. బట్ అయినా నేను ప్రేమిస్తున్నా, క్షమించగలుగుతున్నాను. ఎందుకు అంటే నేనంతా కరుణాదయ హృదయం కలిగిన దానిని కాకపోయినా నా ప్రభు మీద నాకున్న ప్రేమను బట్టి. కాబట్టి మనము మన రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అనేది అంత క్లోజ్గా ఉండాలి. ఏ రూపంలో కూడా దేవుని ఆత్మను మనం ఏం చేసుకోకూడదు, దూరము చేసుకో. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యు సబ్మిట్ టు గాడ్. నాకు ఏ పరిస్థితుల్లో నాకు ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో ప్రభువుకి నేను అప్పగించుకుంటా. ప్రభా, ఇదిగో ఈ వ్యక్తిని నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఐ కాంట్ చేంజ్, ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు చూసుకో. అందుకని ఇన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా, సమాధానంగా అందరితో అడ్జస్ట్ అయిపోతూ ఉండగలగడానికి రీజన్ ఓన్లీ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. దయచేసి మీ అందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. అది ఏమాత్రము అది ఒక మనిషికి సాధ్యమయ్యేది అని చెప్పడానికి అసాధ్యమే. బట్ క్రీస్తు మీద ప్రేమ నిన్ను అలాగ నడిపిస్తుంది అని నేనైతే నా స్వానుభవంలో నుండి నేను మీకు చెప్పగలను. దయచేసి మీరందరూ కూడా ప్రభువుని అంతగా ప్రేమించాలి అని, ప్రభువుని ఎంత మనం ప్రేమిస్తామో ఎదుటి వ్యక్తి, ఇప్పుడు చెప్పిన ఈ 5 పాయింట్స్, ఇందులో ఉన్న 5 పాయింట్స్ మనం గత 3-4 రోజుల నుంచి చెప్పుకుంటున్న ఈ 5 పాయింట్స్ కూడా మనం ఎదుటి వ్యక్తితో రిలేషన్లో కలిగినవి అని మీకు ముందుగానే చెప్పాను. కాబట్టి ఎదుటి వ్యక్తితో మీకు కలిగి ఆ రిలేషన్షిప్ని ఎలా ఉంచుకోవాలంటే, దేవునితో మన రిలేషన్షిప్ ఎంత బాగుంటుందో మన శత్రువులతో సహితము మన రిలేషన్షిప్ అంత బాగుండాలి. క్రీస్తునందు ఉన్నవారితో మన రిలేషన్షిప్ అంత బాగుండాలి. అలానే క్రీస్తు రక్తంలో కడగబడి ఒక బిలీవర్గా ఉంటున్న, మన సంఘంలో ఉంటున్న, సహవాసంలో ఉంటున్న వారితో మన రిలేషన్షిప్ అంత బాగుండాలి అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది. పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచొద్దు. మనము దేవుని యొక్క ముద్రను ముద్రించబడిన వారుగా ఉన్నాము కనుక ఆయన లాగానే ఉండడానికి విసర్జించవలసిన వాటిని విసర్జించి దయగలిగిన వారుగా, కరుణ కలిగిన వారుగా మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉండగా, అటు మేరకు జీవించాలి అని ఆశపడినట్లయితే మన వల్ల కాదు కానీ ఎవరిని అడగాలి? ప్రభు సహాయాన్ని అడిగినట్లయితే ఆయన తప్పకుండా ఆయన ఆత్మను మనకు తోడు చేసి ఆయనలాగా జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.